ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు అండి. నిన్న వలభనేని వంశీని పరామర్శించడానికి జైలుకి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఏమి మాట్లాడినాడు, అధికారుల మీద ఏం మాట్లాడినాడు, దాని పరిస్థితి ఏమి అని తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఏం మాట్లాడినాడు చూసి వీడియో కూడా చూద్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏమి అనేది చూద్దాం. అన్యాయం చేసిన అధికారులను బట్టలు ఊడదీసి నిలబెడతాం, తప్పు చేసిన వారు రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాలు అవతల ఉన్న వెలికి తీసుకొస్తాం, పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు, జైల్లో ఉన్న వంశీకి పరామర్శ, జైలు వద్ద విలేకరులతో మాట్లాడుతున్న జగన్, చిత్రంలో దేవినేని అవినాష్, పేర్ని నాని, మొండితోక జగన్మోహన్ రావు, వంశీ భార్య పంకజశ్రీ తదితరులు. అది ఏమన్నాడు, తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టాం, బట్టలు ఊసి నిలబెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్న ఎతికి తీస్తాం అన్నావు. మంచిదే, మళ్ళీ మీ వాళ్ళకు కూడా అదే చెప్పాలి కదన్నా. ఎందుకు ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తారు? లేనిపోని చేసి జైల్లో జీవితాలు ఎందుకు గడుపుతారు? నీతి నిజాయితీగా బతకండి అయ్యా, ప్రజలను తప్పుదోవలు పెట్టకండి. ఇదే మాట వాళ్ళకు కూడా చెప్తే, వలభనేని వంశీకి, కొడాలి నానికి, పేరు నానికి, చూడండి వాళ్ళు మీ వెనకాలనే ఉండాలి బ్యాచ్. వాళ్ళకి ఏమయ్యా ఇట్లా పనులు చేయకండి మీరు అని వాళ్ళని కూడా హెచ్చరించాలి కదా. వాళ్ళని ఏమి చెప్పరు. వాళ్ళని హెచ్చరించకుండానే పోలీసు వాళ్ళని బట్టలు ఊడదీస్తాం, లోకేష్ చంద్రబాబు నాయుడు కథ వదిలిపెడతాం, ఇది అది. చూడండి ఎట్లుండదో. తెలుగుదేశం వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఏకకాలం ప్రభుత్వం ఉండదని ప్రతి అధికారికి తెలియజేస్తున్నా. రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు అన్యాయం చేసిన ఈ అధికారులు నాయకులను బట్టలు ఉడదీసి నిలబెడతామని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. అది ఏంది, తప్పు చేసిన వాళ్ళు కాదు, మీరు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. తప్పు చేయమంటున్నాడు జగన్ గారు. ఏమని, మేము తప్పు చేసినారు కాబట్టి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకండి అని. మీరు కరెక్ట్గా డ్యూటీ చేసేమంటే మిమ్మల్ని వదిలిపెట్టము, తప్పు చేసిన వాళ్ళని కాదు. ఇప్పుడు వాళ్ళ అధికారులు ఏం చేశారు, అతన్ని బెదిరించి చేసినాడు కాబట్టి కిడ్నాప్ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. అంతే తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా కాదు కదా. అందుకు బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ గారు అంటున్నారు. కిడ్నాప్ దాడి కేసులో అరెస్టు రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారము ములాఖాతుతో కలిశారు. జగన్తో పాటు వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్లు ములాఖాతులో పాల్గొన్నారు. కొడాలి నాని, పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపిన జైలు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురిని అనుమతిచ్చారు. అది పోయేశారు. తర్వాత మన జగనన్న నిన్న విలేకరుల ముందు ఏం మాట్లాడినాడు జైలు ముందర అనేది కూడా, అది కూడా ఒకసారి చూద్దాం. చూస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా. ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం, ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వంశంగా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు, రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటోగా టీడీపీ పార్టీ మీద, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద, ఇద్దరి మీద కేసులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు
కేసులన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్ లో కానీ, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్ లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి. ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి 22వ తారీఖున, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఇది జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, సత్యవర్ధన్ ఇదే మాటతో మాట్లాడాడు. వంశీ మీద వంశీ ఇలా చేశాడని చెప్పించడం ఒక ప్రొసెషన్ గా జడ్జి గారితో సత్యవర్ధన్ అన్నను వంశీని తిరుగుతూ ప్రతిసారి దాటి వేసుకుంటూ ఫిబ్రవరి 22 ఈ కేసులో ఆ ఆఫీసు ఆటోలో కూర్చొని సరే వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వామ్యం కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిరూపిస్తున్నారు. ప్రతి కేసులు ఇల్లీగల్ కేసు, ప్రతి కేసులను కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు, అవతలను ఇదేనండి మన జగన్ గారు మాట్లాడింది. అది తర్వాత 30 నిమిషాలు పరమానంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాది నెలలు రిటైర్డ్ అవుతానని సిఈ అన్నారంట. రిటైర్డ్ అయినా 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టుతాము, బట్టలు ఊడదీస్తాము అని జగన్ గారు నిన్న పోలీసుల మీద వ్యాఖ్యలు చేశాడు. దాన్ని పోలీసులు బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి, ఆయన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. అంత తప్ప ఇంకేమంటారు వీళ్ళు? అదొక స్టేట్మెంట్ ఇస్తారు అంతే. అదే సన్నాబన్నోడు ఎవడన్నా పేదోడంటే వాడిని అప్పుడే ఇంతవరకు ఉందిరా ఉండరు. అదే రాజకీయం అంటే పేదోళ్ళకి రాజకీయాలకు ఉండే తేడా ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.